హబకుకు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చదవబడిన వాక్యమును దేవుడు దీవించును గాక. మనం చదువుకున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము భక్తుడైనటువంటి హబకుకు మరి తెలియజేయబడి దేవుడు అంటున్నాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనమును గురించి మాట్లాడుతూ ఆ దర్శనం యొక్క విషయము నిర్ణయ కాలము నా జరుగును అన్నాడు. అంటే దానికి ఒక కాలము నిర్ణయింపబడి ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి దర్శనము నెరవేరుటకు ఒక కాలము అన్నది దేవుడు నిర్ణయించి ఉన్నాడు. చెప్పి ఆయన అంటాడు, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును అన్నాడు. దేవుడు ఒక కార్యమును గురించి, ఒక దర్శనమును గురించి అది నెరవేరుటకు ఒక కాలమును నిర్ణయించాడు. ఆ కాలము వచ్చు వరకు కూడా ఆయన ఏ కార్యమును గురించి అయితే నిర్ణయించాడో, ఏ దర్శనమును గురించి అయితే ఆయన నిర్ణయించాడో అది ఏం చేస్తుందంట? ఆయన ఏ కార్యమునైతే నిర్ణయించాడో ఆ కార్యము ఏం చేస్తుందంట? సమాప్తమగుటకై ఆతురపడుతుంది. బాగా గమనించాలి. దేవుని యొక్క కనెక్షన్ మనకు అర్థం కావాలి. దేవుడు చేసే ప్రతి కార్యములో కూడా ఉన్నటువంటి కనెక్టివిటీ మనకు అర్థం కావాలి. ఒకటి, దేవుడు ఆయన జరిగించాలి అనుకున్నటువంటి ఒక కార్యమును ఒక కాలానికి నిర్ణయించాడు. ఆ కార్యము సమాప్తమగుటకు ఏం చేస్తుంది? ఆతురపడుతుందంటే ఆయన సెలవిస్తే చాలు, వెంటనే ఆ కార్యం నెరవేరటానికి సిద్ధంగా ఉంది. బాగా గమనించాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చెప్పి ఏమంటాడు? అది తప్పక నెరవేరును, తప్పక నెరవేరును. దేవుని యొక్క కార్యాలు మనం అర్థం చేసుకోవాలంటే ఈ జ్ఞానం మనకి చాలదు. మన జ్ఞానము చాలదు. మనందరి జీవితంలో కూడా దేవుడు మనకు అవసరమై ఉన్న వాటిని, మనకు కావలసిన వాటిని గురించి ఆయన ముందుగానే ఏం చేశాడట? మనం అడగక ముందుగానే ఆయనకి తెలుసు. మనం ఏం అడుగుతామని కూడా ఆయనకు తెలుసు, ఏం అడగబోతున్నామని కూడా ఆయనకి తెలుసున్నది. మీరు అడగక మునిపే మీకు కావలసినవి ఏవని ఆయనకు తెలియను అన్నాడు. అంటే దేవుడికి సమస్తము ఆయన తెలిసినవాడు, ఎరిగినవాడు. అయితే అది మన జీవితంలో జరగటానికి ఒక కాలాన్ని ఆయన ఏం చేశాడట? నిర్ణయించాడు. ఒక కాలమును నిర్ణయించాడు. అలాగని ఆయన పట్టించుకోకుండా అక్కడ కూర్చోలేదు. ఆయన ఏ కార్యమును గురించి అయితే నిర్ణయించాడో అదేం చేస్తుందట? త్వరపడుతూ ఉంది, ఆతురపడుతుంది. ఎందుకంటే చెప్పింది ఎవరు? దేవుడు, సృష్టికర్త. ఆయన మాటకి ఈ లోకములో సమస్తం కూడా ఏం చేయాలి? లోబడాలి, చెప్పిన కార్యమును నెరవేర్చాలి. అందుకే వాక్యం అంటుంది, నేను చెప్పి నా నోట నుండి బయలుదేరిన మాట, నేను చెప్పిన కార్యమును నెరవేర్చకుండా అది వ్యర్థముగా తిరిగి రాదు అన్నాడు. అప్పుడు దేవుని యొక్క మాట ఏదైతే ఉందో దాని కొరకు ఆ కార్యం ఏం చేస్తూ ఉంది? ఆతురపడుతూ ఉంది. సమాప్తమగుటకై అంటే ముగించడానికి, ఫినిష్ చేయాలి అన్నట్టుగా అది ఆతురపడుతూ ఉంది.
ఆ కార్యము తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. ఇదేంటి? ఒకవైపేమో దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు, ఆ కాలములో ఆ కార్యము జరగటానికి ఆ కార్యమైతే ఆతురపడుతుంది, అది తప్పుగా నెరవేరుతుంది. అలాగని ఏమంటాడు? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఎందుకు అంటే దేవుడు దానికి ఒక సమయమును, ఒక కాలమును నిర్ణయించి ఉన్నాడు. బైబిల్ తెలియజేస్తుంది, కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను ఆయన తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కనుక దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, దేవుని యొక్క కార్యము ఆయన నిర్ణయించినటువంటి కాలములో ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎవరు అడ్డపరిచినా, ఎవరు ఆటంకపరిచినా, దేవుడు నిర్ణయించినటువంటి కార్యము మాత్రం తప్పక నెరవేరుతుంది, తప్పక నెరవేరుతూ ఉంది. కనుక మనము తెలుసుకోవలసినటువంటి సంగతి ఏంటి అంటే, దేవుడు చెప్పినటువంటి కార్యము కొరకు మనం ఏం చేసుకోవాలి? కనిపెట్టుకోని ఉండాలి, కనిపెట్టుకోని ఉండాలి. చూడండి, బైబిల్ తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు యొక్క జననము అన్నది సుమారు ఆయన ఈ లోకములో మనుష్యుడిగా జన్మించే ముందు సుమారు 800 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేయబడింది. యెషయా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ 7:14 యెషయా ప్రవచన గ్రంథంలో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. అంటే దేవుడు ఆయన చేసినటువంటి యొక్క వాగ్దానము, ప్రవచనము, యెషయా ద్వారా పలకబడినటువంటి ఈ మాట నెరవేరటానికి సుమారు 800 సంవత్సరాలు పట్టింది అని చూస్తున్నాం. ఎందుకు 800 సంవత్సరాలు పట్టింది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:4లో మనం ఏమని చదువుకుంటామంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. అప్పుడు కాలం ఏం కావాలి? పరిపూర్ణం అవ్వాలి. ఆయన అనుకుంటే 1 సంవత్సరం లోపే పంపించి ఉండవచ్చు, ఆయన అనుకుంటే లేదా 2 సంవత్సరాల పంపించి ఉండవచ్చు. ఎన్ని సంవత్సరాలు పట్టాయంటే 800 సంవత్సరాలు పట్టాయి ఆయన రావటానికి. అంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. కానీ ఈ లోకానికి ఆయన రావాలి అన్నది అవసరమా? అవసరం. ఎప్పుడు అవసరం అంటే, ఆదాము పాపము చేసినప్పుడే ఆయన లోకానికి రావాల్సి ఉంది. ఆదాము పాపము చేసి ఈ లోకములోకి పాపము ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకానికి రావాల్సి ఉంది. అయితే అప్పుడే ఆయన ఏం చేశాడు? వాగ్దానము చేశాడు, వాగ్దానము చేశాడు. నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేది, కొట్టును. అప్పుడు వెంటనే రావాల్సి ఉంది ఆయన. కానీ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే, నిర్ణయించబడిన కాలం ఒకటి ఉంది. దేవుడు నిర్ణయించినటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రావలసి ఉంది అని మనం చూస్తున్నాం. దానికి సుమారు వాగ్దానము చేసిన తర్వాత సుమారు 800 సంవత్సరాలు పట్టింది. అంతవరకు మరి ఆయన ఏం చేశాడు? అంతవరకు ఏం చేస్తూ ఉన్నాడు? బైబిల్ ఏమని సెలవిస్తుంది? సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అన్నాం. అయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చదవండి.
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరితపించిపోతున్నాడు. లోకములో ఆయన బిడ్డలు పాపములో నశించిపోతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరితపించిపోతూ ఉన్నాడు, ఆతురపడుతున్నాడు, వెళ్ళాలన్నటువంటి సిద్ధపాటుతో ఆయన ఉన్నాడు. కానీ ఏమి రావాలి? అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి, కుదురుబాటు కాలం రావాలి. అందుకొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు తండ్రి నన్ను లోకములోనికి పంపిస్తాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి జీవితంలో కూడా ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన లోకాన్ని ప్రేమించకపోతే తన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించేవాడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఎవరండి? మనమే. లోకం అంటే మనమే. మనలను ఆయన ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు ఆ మాట అబద్ధం అవుతుందండి? దేవుని మాట అబద్ధం అవుతుందా? ఆయన మాట ఎప్పటికీ కూడా మారనిది, తీసివేయలేనిది, అది మర్చిపోలేనిది. లేఖనం సెలవిస్తుంది. సంఖ్యాకాండము 23:19 మనం చదువుకుంటాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన మాట ఎన్నటికీ అబద్ధం కాదు ప్రియులారా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే లేఖనం సెలవిస్తుంది. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించిపోకుండా నిత్య జీవమును అనుగ్రహించుటకు ఆయనను అనుగ్రహించాను. మనం నశించిపోకూడదన్నది ఆయన యొక్క ఉద్దేశం. నశించిపోవటం అంటే ఏంటండి? నశించిపోవటం అంటే ఏంటి? తండ్రికి దూరమై ఆయన ప్రేమను కోల్పోయి ఈ లోకములో మరి ఎంతో దూరంతో వెళ్ళిపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో అది ఆయన భరించలేడు. అది ఆయన ఏమాత్రము కూడా భరించలేడు. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అలాంటి దేవుడు మనందరి జీవితంలో కూడా ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ఆశలు ఎన్నో, మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యములు ఎన్నో, మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు ఎన్నో. ఒక్కొక్కటి కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చటానికి ఆయన ఎంతో ప్రేమతో ఆసక్తితో ఉన్నాడన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను అంటాడు. మనకు ముందు ఎంతో మంది భక్తులు
దేవుడు చెప్పినటువంటి వాగ్దానములను నమ్మి, కాలము ఆలస్యమైనప్పటికీ, సమయములు ఆలస్యమైనప్పటికీ వారు ఎక్కడ కూడా తప్పిపోకుండా, విశ్వాసమందు ఏమాత్రము కూడా కదిలించబడకుండా, వారి జీవితంలో మరి దేవుడు చెప్పినటువంటి వాగ్దానములను నమ్మి, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, లోకమే అవమానపరిచినా వారు ఎక్కడ కూడా తమ విశ్వాసమందు తగ్గిపోకుండా వారు దేవుని యొక్క వాగ్దానములను పరిపూర్ణంగా వారి యొక్క జీవితంలో నెరవేర్చుకున్నారు. కనుక మీరు మందులు కాకండి, మీరు మందమైపోకండి. ఏం చేయాలి? విశ్వాసము చేతను, ఓర్పు చేతను, ఓర్పు కావాలి. ఆ ఓర్పు కావాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మన ముందున్నటువంటి పితరులందరూ కూడా విశ్వాసము వలన దేవుడు చెప్పినటువంటి వాగ్దానములు ఆలస్యమైనప్పటికీ వారి జీవితంలో అవి నెరవేరటానికి వారు ఓర్పుతో కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా వారి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చాడు. కనుక వారిని పోలి నడుచుకున్నట్లుగా, వారిలా నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి. నిరీక్షణ ఏం కావాలండి? పరిపూర్ణం కావాలి. 2 రోజులు నమ్మాను, 3వ రోజున ప్రార్థన చేయటమే మానేస్తాను అనకూడదు. ఏ కార్యముని గురించి అయినా మీరు ఒక కార్యము మీ జీవితంలో అది జరగాలి అన్నట్టుగా మీరు ఇష్టపడ్డారు అంటే దైవ చిత్తానుసారంగా. అలాగని నేను ఒక గొప్ప నాకు ఏంటండి అధిగమించినటువంటి ఆశతో ఏదో ఒక గొప్ప కార్యం అడిగి ఆ కార్యం జరిగే వరకు నేను ప్రార్థన చేస్తాను అలా అనకూడదు. దేవుని చిత్తానుసారంగా మనము అడిగితే ఆ కార్యముకు నెరవేరే వరకు మీరేం చేసుకోవాలి? నిరీక్షణతో ప్రార్థించాలి. అది జరిగే వరకు ప్రార్థించాలి. 2 రోజులు జరగలేదని 3వ రోజు మానేయకూడదు. అర్థమవుతుందా? దానిని విసుకక ప్రార్థించటం అన్నది. విసుకక మనం ప్రార్థించాలి అంటే మనలో ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మన దేవుడు అడిగితే ఆయన చేసే దేవుడు అని మనకి విశ్వాసం ఉండాలి. దానికి ఒక కాలాన్ని ఆయన నిర్ణయించి ఉంటాడు. ఆ కాలము, నిర్ణయ కాలము అది పరిపూర్ణమయ్యేంత వరకు మనకేముండాలి? ఓర్పు ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు కనపరిచారు. చూడండి, ఈరోజు నేను ప్రార్థించానే, విశ్వాసముతో దేవుడు నాకు చేస్తాడని చెప్పి నేను ప్రార్థించాను. చూడండి, ఈ కార్యము ఎప్పటి వరకు? తుదముట్టుకు కనపరచాలి. తుదముట్టుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మన విశ్వాసం ఎప్పుడు చచ్చిపోవాలి అంటే మనం చచ్చిపోయిన తర్వాతే. మన విశ్వాసము ఎప్పుడు చచ్చిపోవాలి అంటే మనము చచ్చిపోయిన తర్వాత. నీ శరీరములో వేళ్ళు కదిలేంత ఊపిరి ఉందంటే అంతవరకు నీ విశ్వాసం నిన్ను విడిచిపెట్టిపోకూడదు. కొన ప్రాణంలో ఉన్నావు, కేవలము నీ వేళ్ళు మాత్రమే కదులుతున్నాయి, అక్కడ కూడా నీ విశ్వాసము నీవు వదిలిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కార్యము నీలో ఉన్నటువంటి విశ్వాసము ప్రాణము పొయ్యేంత స్థితిలో ఉన్నా అక్కడ దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. సింహపు నోటి దగ్గరికి వెళ్ళి ఆయన రక్షించగలిగిన దేవుడు, అగ్నికి ఆహుతి అయ్యేటువంటి క్షణములో రక్షించినటువంటి దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక మనందరి జీవితంలో ఆయన మనకు ఒక కాలమును నిర్ణయించి ఉంటాడు. అది మనం తెలుసుకోవటం మనకి అసాధ్యము. చదవండి అపోస్తల కార్యములు
మొదటి అధ్యాయము 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట అది మీ పని కాదు. వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక కాలమును ఆయన నిర్ణయించి ఉంటాడు. ఆ కాలములో అది తప్పక ఏం చేస్తుంది? నెరవేరుతుంది. మీకంటే అది ఆతురపడుతూ ఉంటుంది నెరవేర్చుకోవటానికి. ఎందుకంటే చెప్పింది ఎవరు? సృష్టికర్త. కాబట్టి ఆయన మాటకి ఈ లోకంలో ఎవ్వరు కూడా కాదు అనలేరు, లేదు అనలేరు. ఆయన చెప్పిన తర్వాత ఆ కార్యము ఆతురపడుతూ ఉంటది సమాప్తి అవ్వటానికి, ముగించటానికి. కానీ తప్పక అది నెరవేరుతుంది. అయితే ఒకవేళ అది జరుగుటకు ఆలస్యమైనను మీరు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. మన ఆలోచనలు ఈలోపు రకరకాలుగా మారిపోతాయి. మన జీవితంలో ఒక కార్యము జరగలేదనగానే మనకి వణుకు పుట్టి రకరకాలుగా ఆలోచనలు మనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆలోచన వేరు, మన యొక్క ఆలోచన వేరు. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన అంతా కూడా తప్పుడు ఆలోచనలే, తప్పుడు దారి తీసే ఆలోచనలే, అడ్డుదారిలో పడే ఆలోచనలే. మన ప్రయత్నాలు చేయాలనుకొని మనం ఏదేదో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఆ ఆలోచనలన్నీ కూడా వ్యర్థము. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుడు అంటాడు. దేవుని ఆలోచనకు మనము లోబడవలసిన వారం అయి ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు అనుకుంటే ఆయనకి చిటికి వేసేంత సమయం చాలు. ఎంత? చిటికి వేసేంత సమయం ఆయనకి చాలు. ఏ కార్యం చేయాలన్నా ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ సెలవిస్తుంది. ఏదీ లేదు. అలాంటి దేవుడు ఆయన ఒక కార్యమును నిర్ణయించినప్పుడు మనకు కావాలంటే సంవత్సరాలు యుగాలుగా ఉండవచ్చేమో కానీ ఆయనకి ఒక్క కార్యము చెయ్యాలి అంటే, ఒక కార్యము ఈ భూమి మీద నడిపించాలి అంటే 1000 సంవత్సరాలు ఒక్క దినానికి సమానము. ఆయన 1000 సంవత్సరాలకు ముందు తలంచినటువంటి కార్యము నిన్నట్లాగా ఉంటుందంట ఆయనకి. కీర్తనకాడు అంటాడు, చదవండి 90వ కీర్తన 4వ వచనం చూడండి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలనే ఉన్నవి అంటున్నాడు. చూడండి, దేవునికి ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు అన్నది నిన్న ఆయన ఒకవేళ 1000 సంవత్సరాల ముందు ఆయన వాగ్దానం చేసి ఉంటే అది ఎప్పుడు చేసినట్టు? నిన్న చేసినట్టు ఆయనకి. కాబట్టి దేవుని యొక్క అంచనా, దేవుని యొక్క తీర్మానాలు, దేవుని యొక్క ఉద్దేశములు మనం అర్థం చేసుకోవటానికి మనం సరిపోము. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోము. మనం చేయవలసిందంతా కూడా ఏంటో తెలుసా? ఆయన యందు నమ్మిక కలిగి నెమ్మదిగా ఆయా సమయాన్ని, ఆయా దినమును దేవుని యందు ఆయనకి కృతజ్ఞత కలిగి, ప్రభువా నాకు ఈ భాగ్యమును అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నా జీవితంలో ముందుకు మీరేమి ఆలోచించగలిగి ఉన్నారు, ముందుకి నాకు ఏమి కావాలని మీరు నిర్ణయించారు, ఆ కార్యానికి నేను పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని నేను ఆనందిస్తూ నేను ముందుకు సాగుతాను అన్నట్టుగా మనం బ్రతకవలసిన వారు. ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు 400 సంవత్సరాలు బానిసత్వపు జీవితాన్ని జీవిస్తూ, వారు రెక్కలతో కష్టాలు పడుతూ, హింసల మధ్యలో వారు జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన దాసుడైనటువంటి మోషేని పంపించి
వారిని ఆయన విడిపించి తీసుకురావాలని ఉద్దేశించాడు. బాగా గుర్తుంచుకోవాలి, వారిని విడిపించాలని ఉద్దేశించాడు. ఈ ప్రజలు అనుకున్నారు, ఇంకేమి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి మనం ప్రవేశించబోతున్నాం అనేటువంటి ఆనందంతో ఐగుప్తుల నుండి బయలుదేరారు. ఆనందంతో ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, అక్కడే వాళ్ళ ఎదుట ఒక్క రోజులోనే లేదా ఒక వారంలోనే వారు ప్రవేశించడానికి ఒక మార్గం ఉంది. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసిన కానానులోకి ప్రవేశించడానికి ఒక రోజు లేదంటే ఒక వారంలోనే, కొన్ని దినాలలోనే వారు ప్రవేశించడానికి ఒక మార్గం వాళ్ళకి కంటెదురుగా ఉంది. వాళ్ళు చూశారు, ఇంకేమి మనకి పరిస్థితి అంతా కూడా మారిపోతుంది, మనము ఇంకా సంతోషంతో మన జీవితాలని గడపవచ్చు అని అనుకున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు వారి ఎదుట ఉన్నటువంటి మార్గముని విడిచి ఆయన వేరొక మార్గముని వీళ్ళకి చూపించాడు. మీరు ఈ మార్గములోకి వెళ్ళండి. ఎందుకని? ఈ మార్గంలో వారు వెళ్ళి చేరుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? 40 సంవత్సరాలు పట్టాయి. బాగా గుర్తుంచుకోవాలి, బైబిల్ సెలవిస్తూ ఉంది. చదవండి, నిర్గమకాండము 13వ అధ్యాయము 17, 18 వచనాలు. ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఆమేన్. దేవుడు ఏం చేశాడండి? ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఉన్న ఆ మార్గమున వారిని నడిపించకుండా ఏం చేశాడు? చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఎందుకని? దేవుడు ఏ కార్యము చేసినా ఆ కార్యములో మనకి క్షేమం ఉంటది. గుర్తుపెట్టుకోవాలి, ఏ కార్యము చేసినా ఆ కార్యములో మనకి క్షేమం ఉంటది. ఒకవేళ ఈ ప్రజలు ఫిలిష్తీయుల యొక్క మార్గములో ప్రవేశించి ఉంటే ఫిలిష్తీయుల యొక్క చేతిలోనే వీళ్ళు హతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు యుద్ధమును నేర్చిన వారు కారు. ఇది దేవుడికి తెలుసు. వీరు యుద్ధమును నేర్చిన వారు కాదు, వీళ్ళు యుద్ధం తెలిసిన వాళ్ళు కాదు. మరి ఆ మార్గంలో వెళితే వీళ్ళు యుద్ధము చేసి ఒకవేళ అక్కడ నశించిపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రము చుట్టూ వారిని నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. నిజంగా వారిలో ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుని మీద సనుక్కున్నారో మనకు తెలుసు. ఎన్ని రకాలుగా సనుక్కొని దేవునినే మరి నిందించారు అన్న సంగతి మనకు తెలుసు. చివరికి వారిని నడిపించినటువంటి మోషే కూడా వారి వలన ఏమయ్యాడు? బాధ నొందాడు. అతడు ఎంతో నిరుత్సాహానికి కారణమయ్యాడు. కారణం ఏంటి అంటే, మనకి ఎప్పుడు కూడా సులభంగా అన్నీ జరగాలి అనుకుంటాం. మనం అనుకున్న వెంటనే అన్నీ కూడా జరిగిపోవాలి అనుకుంటాం. కానీ అందులో ఖచ్చితంగా క్షేమం ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. మనం అనుకున్నవన్నీ జరగాలి అనుకుంటే అందులో మనకి క్షేమంగా ఉంటుందా అన్నటువంటి సంగతి మనకి తెలియదు, గ్యారంటీ లేదు. అయితే దేవుడు జరిగిస్తే ఆ కార్యములో క్షేమం ఉంటుంది, ఆ కార్యములో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యము వలన మనకు నష్టము రాకుండా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. మనమేమనుకుంటాం? వెంటనే జరిగిపోతే చాలు అని అనుకుంటాం. దాని వలన మనం అనేక రకాల నష్టాలకి గురవుతాం. గుర్తుపెట్టుకోండి, ఏ కార్యములోనైనా మనము దేవునికి వదిలేసేయాలి, ఆయన చిత్తమునికి, ఆయన ఆలోచనకి వదిలేసేయాలి. ఈ లోకంలో మనం పుట్టక మునిపే మన జీవితాన్ని గురించి ఆయన ముందుగానే
నిర్ణయించి ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, నీవు నా దినములన్నీయు నీ గ్రంథపు చుట్టలో లిఖించి ఉన్నావు అన్నాడు. ఆయన ఎప్పుడో రాసి ఉన్నాడు. అవన్నీ కూడా మన జీవితంలో తగిన కాలములో ఆయన నెరవేరుస్తాడు. దానికి ఒక కాలాన్ని నిర్ణయించి ఉంటాడు. ఏ కాలంలో ఏమి జరగాలో అవన్నీ కూడా దేవుడు ఒక కాలం నిర్ణయించి ఉంటాడు. ఈ లోపు నువ్వు ఆత్రపడ్డావు అంటే అడ్డుదారిలో నువ్వు అగసాట్లు పడవలసి వస్తుంది. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క ప్రమేయము, దేవుని యొక్క కార్యము నా జీవితంలో నెరవేరాలి అన్నటువంటి ఉద్దేశంతో మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా మన జీవితాలలో దేవుడు ఆయన మన కొరకు ఏమైతే ఆలోచన కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతూ ఉంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. చివరిగా కీర్తనల గ్రంథం 37వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనను నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. అంటే మనము దేవుని యందు ఓర్పుతో కూడా ఆయన కొరకు ఏం చేసుకోవాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఓర్పుతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ లోపు ఎవరెవరు ఎదిగిపోతున్నారని మనము షార్ట్ కట్లు వెదకూడదు. ఈరోజు చాలా మంది చేసేది అదే. మన ఎదుటివారు వర్ధిల్లుతున్నారు అంటే వాళ్ళు ఏ దారిలో వర్ధిల్లుతున్నారో మనం అది చూడం. మనం కూడా వెంటనే అలాగే రావాలి అనుకుంటాం. అది ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. దేవుడు మనకి ఆ యొక్క స్థితిని అనుమతించేంత వరకు మనం ఓపికతో ఆయన మీదే నమ్మిక కలిగి మనము ఆయన మాత్రమే నమ్ముకొని మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని మనము ముందుకెళ్లాల్సిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా ఆయన నిర్ణయించినటువంటి కార్యం మాత్రం తప్పక జరుగుతుందన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఆయా కాలంలో నెరవేరవలసినటువంటి కార్యములను ఆయన ముందుగానే లిఖించి ఉన్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈలోపు మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని తృప్తితో ఉన్నదాన్ని పెట్టుకొని ఆనందముతో ముందుకు సాగాలి. లేదా రకరకాల ఆలోచనలు చేసి రకరకాల మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనము ఖచ్చితంగా దుఃఖానికి మనమే తెచ్చుకుంటాం. కాబట్టి వీలైనంత వరకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆనందంతో అనుభవిస్తూ దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూ మనము ఓపికతో బ్రతికాము అంటే నిర్ణయింపబడిన కాలమున దేవుడు మన జీవితంలో సమస్తాన్ని కూడా చేయటానికి ఆయన సమర్థుడు. దేవుడు తన వాక్యం దీవించును గాక.